నేషనల్ భావోద్వేగం అయితే క్యాచ్ అవుతుంది అని లెక్కేసుకుంటున్నారు. అందుకోసం పదే పదే ఆ రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఎవరు చెప్పారు? కేసీఆర్ ఏమన్నాడు? కేటీఆర్ బాజాప్తా చేయండి, మీరు 23లో చేశారు కదా, 18లో తెలుగుదేశం చేయలేదు, మేము ఏమన్నా ఆపామా? సెక్రటేరియట్ లో మీరు అడుగు పెడతానంటే మేము వద్దంటున్నాము, ఎందుకంటే ఎన్నో దశాబ్దాలు పోరాడాల్సి వచ్చింది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశమో తెలంగాణ వాడికి సీఎం పదవి ఇచ్చి ఉంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. తెలుగుదేశం అంటే ఇవ్వదనుకుందాం, పోనీ ప్రాంతీయ పార్టీగా. కాంగ్రెస్ ఇవ్వచ్చు కదా, మరి చెన్నారెడ్డి తప్పించి ఎవరికి ఇచ్చారు వాళ్ళు? సీఎం పదవి కనుక తెలంగాణకు కూడా ఇచ్చి ఉంటే అసలు ఈ ఉద్యమాలు కూడా వచ్చి ఉండేది కాదు కదా. కానీ ఇవ్వకపోబట్టినే కదా, ఒక మరి చెన్నారెడ్డి తప్పించి ఎవరికి ఇవ్వకపోతారు వీళ్ళు. అలాంటి కాన్సెప్ట్లు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు సీఎం పదవి అయితే ఈయనకేమి ఇవ్వరు కదా. రెండోది, ఇప్పుడు మొన్న దీంట్లో కూడా పోటీ చేశారు కదా, సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు. ఎవరు ఆపారు మరి? అప్పుడు ఎవరు అవమానించారు? ఇప్పుడు కూడా ఎవరు ఆపుతారు? కానీ ఎవరో ఆపుతున్నారు అన్నట్టు. ఎవడో బచ్చాగడు మాట్లాడే మాటల గురించి ఎందుకు మనం మాట్లాడాలి? కానీ తెలంగాణలో ఈయన పోటీ చేస్తే బీజేపీకి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న మాట్లాడింది కూడా ఆ డిబేట్ లో, ఇది నా నిర్ణయం, బీజేపీకి సంబంధం లేదు. ఇంతకు ముందు మాత్రం బీజేపీతో కలిసే ఈయన పోటీ చేశారు తెలంగాణలో. ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏలో భాగస్వామ్యంతోనే ఉన్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి సెపరేట్ అవుతున్నారా, లేదంటే మొన్న అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని దృష్ట్యా ఇలా మాట్లాడారా? ఈయన అమిత్ షా ప్రకటన కంటే ముందే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అనిపించింది. అవును, అదే అంతేలే. బేసిక్ గా ఒకటే, 2016 నుంచి కూడా అక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా బీజేపీ మీద ఒత్తిడి తెస్తానే ఉన్నాడు ఈయన. మేము కలిసి